హాయ్, వెల్కమ్ టు ఈషా స్టైల్స్. ఈ డ్రెస్ మా పాప కోసం ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నా. ఈ డ్రెస్ చూడడానికి చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కానీ డీటెయిలింగ్ అంతా చూడడానికి చాలా బాగుంది. కాకపోతే ఈ డ్రెస్ పన్నా అనేది చాలా తక్కువ ఉంది. మెయిన్ క్లాత్ అయితే మీటర్న్నర కూడా లేదు, లైనింగ్ అయితే మీటర్ కూడా లేదు. మామూలుగా ఫుల్ లెంత్ క్రాప్ టాప్ కోసం 2-2.5 మీటర్స్ ఉంటే పిల్లలకి చాలా బాగుంటుంది. అందుకని నేనేం చేశానంటే ఈ క్రాప్ టాప్ని షార్ట్ ఫ్రాక్గా డిజైన్ చేశాను. దానికోసం ఫస్ట్ కింది పార్ట్లో హిప్ బెల్ట్ కట్ చేసుకొని మిగిలిన క్లాత్ని ఫోల్డ్ చేసుకొని మనకు నచ్చిన హైట్ ప్రకారం కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బాడీ పార్ట్ కోసం షోల్డర్స్ సైడ్లు కుట్లు తీసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత మనకు బాడీ ఎంత లెంత్ అయితే కావాలో దానికంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకొని కటింగ్ స్టార్ట్ చేసుకోవాలి. నేను నెక్ 2.5 పెట్టుకున్నా. షోల్డర్ ఎంత ఉందో అంతే పెట్టుకొని ఆర్మ్ హోల్ వచ్చేసి 4 పెట్టుకొని కటింగ్ చేసేసా. నెక్ కూడా చాలా పైకి వచ్చింది, అందుకోసమని నెక్ నాకు కావాల్సినట్టుగా నేను కటింగ్ చేసేసా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. బ్యాక్ పార్ట్ కూడా అంతే హైట్ తగ్గించుకోవాలి. ఫ్రంట్ ఎంత ఉందో బ్యాక్ కూడా అంతే పెట్టుకొని దాని మీద కాపీ చేసేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత నెక్ను కూడా మనకు కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ టైప్ ఫ్రాక్స్ కుట్టుకోవడం కోసం మనం బాడీ క్లాత్లో 2 లైనింగ్స్ వాడుకుంటాము. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనము లైనింగ్ తీసుకోవాలి. జనరల్గా మనం లైనింగ్ అన్ని కరెక్ట్ కొలతలు పెట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని తిప్పేస్తాం. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ స్టిచ్డ్ టాప్ కాబట్టి దీన్ని చేంజ్ చేయడం కోసం మనము లైనింగ్ ఎక్స్ట్రా తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కరెక్ట్ కొలతలు పెట్టుకుంటున్నాం. దానికోసం లైనింగ్ని మనకు కావాల్సినంత హైట్ చూసుకొని కట్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే 1 ఇంచ్ తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు కింద క్రాఫ్ట్ టాప్ కోసం పింక్ కలర్ది తీసుకున్నాం కదా, దాని లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది నా దగ్గర ఉండే బ్లౌజ్ పీసు. ఇది అప్రాక్స్గా 80 సెంటీమీటర్స్ ఉంటుంది. దీన్ని మధ్యలోకి కట్ చేసి నేను లైనింగ్ కోసం వాడుకున్నాను. మనకి స్టిచ్చింగ్లో కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మన పిల్లల డ్రెస్సుని మనకు నచ్చినట్టు మనం రీడిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. దానికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పైపింగ్ని ఒకసారి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్ పెట్టి రెండింటిని కలిపి కుట్టి తిప్పేసుకోవాలి. తిప్పేసుకునేటప్పుడు అక్కడక్కడ చిన్న చిన్న కాట్లు పెట్టి తిప్పేసుకొని సైడ్స్ అన్ని స్టిచ్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు రెడీ చేసుకుందాం. ఇక్కడ బ్యాక్ పార్ట్ రెడీ చేసుకోవడానికి చిన్నగా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ రౌండ్ నెక్ అనేది తీసింది కాబట్టి దానికోసం ముందు మనం లైనింగ్ని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో దానిలా గీత గీసుకొని కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు గీసుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్లో పైపింగ్ లేని చోట 2 సైడ్లు పైపింగ్ కుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఆ పైపింగ్ కుట్టిన దగ్గర పెట్టి స్టిచ్ చేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము రౌండ్ నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ ఎక్స్ట్రాని కొద్దిగా లోపలికి మడుచుకుంటూ కుట్లేసుకోవాలి. ఈ కుట్టేసుకునేటప్పుడు అక్కడక్కడ చిన్న ఘాట్లు పెట్టుకొని రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు నీట్గా వస్తుంది. దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచెస్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. వెనకాల నెక్కి లైనింగ్ అటాచ్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం. మెల్లిగా ట్రై చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది. మన పిల్లలు ఏదో ఒక కారణం చెప్పి పక్కన పెట్టిన డ్రెస్సులు మన ఇంట్లో చాలానే ఉంటాయి. అలాంటి వాటి మీద కొంచెం టైం స్పెండ్ చేస్తే ఈజీగా మనకు నచ్చినట్టు పిల్లలకు నచ్చినట్టు మళ్ళీ రీడిజైన్ చేసి వేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగే, బట్ మనం ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన డ్రెస్సెస్ కూడా పిల్లలు ఒక్కొక్కసారి కంఫర్ట్ లేదనో చాలా పెద్దగా ఉందనో వేసుకోమంటే వేసుకోరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా కొంచెం టైం స్పెండ్ చేసి మనమే కుట్టుకుంటే ఈజీగా అయిపోతుంది.
మా పాపకు కింది వరకు ఉండే డ్రెస్సులు అంటే అస్సలు ఇష్టం లేదు. షార్ట్ ఫ్రాక్స్ అయితే ఇష్టంగా వేసుకుంటుంది. అందుకని కొన్ని రోజులు లాంగ్ ఉన్న వాటిని వేసి తర్వాత వాటిని ఏదో ఒక రకంగా షార్ట్గా మార్చి పిల్లలకి డైలీ యూజ్కి వేస్తుంటాను. మనము చాలా ఖర్చు పెట్టి తీసుకుంటాం కదా, వాటిని ఇలా వేస్ట్ చేయడం నాకైతే ఇష్టం ఉండదు. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ షోల్డర్లు 2 జాయింట్ చేసుకొని, ఇప్పుడు నేను ఫ్రాక్కి ఎలాంటి హ్యాండ్స్ అటాచ్ చేయట్లేదు, కానీ పైపింగ్ వేసుకుంటున్నా. పైపింగ్ లేకుండా మామూలుగా కూడా తిప్పేసుకున్నా బాగానే ఉంటుంది. నా దగ్గర పైపింగ్ ఉంది కాబట్టి పైపింగ్ వేసుకున్నా. 2 వైపులా పైపింగ్ వేసుకొని, ఆ పైపింగ్ క్లాత్ అనేది కనిపించకుండా అక్కడక్కడ కాట్లు పెట్టి వెనకాలకి మడిచి కుట్టేసుకోవాలి. అప్పుడు ఎలాంటి పోగులు పోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనకు పై పార్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. మనం కింది క్లాత్ని పైన దానికి అటాచ్ చేసుకుంటే ఫ్రాక్ కూడా రెడీ అయిపోతుంది. మెయిన్ ఫ్యాబ్రిక్ని పైకని లైనింగ్కి మన క్లాత్ని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకొని అటాచ్ చేసేసుకుంటే మన ఫ్రాక్ రెడీ అయిపోతుంది. నాకు మెయిన్ క్లాత్ ఎక్కువ రాలేదు, అందుకని ఫ్రిల్స్ చాలా చిన్నగా వచ్చినాయి. తొందరగా అయిపోయింది కుట్టడం కూడా. మెయిన్ క్లాత్ కుట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చిన లైనింగ్ క్లాత్ కూడా కొంచెం షైనీగా ఉందని చెప్పి నేను లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేసాను. ఓన్లీ ఫ్రంట్ సైడే వచ్చింది నాకు, అది బ్యాక్ సైడ్ ఆ లైనింగ్ క్లాత్ రాలేదు. అయినా సరే ఫ్రంట్ అయినా లుక్ బాగుంటుందని ఫ్రంట్ స్టిచ్ చేసిన. స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ కూడా అటాచ్ చేసేసుకున్నా. లైనింగ్ కూడా స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని పైకని లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి స్టిచ్ చేసేసుకోవాలి. దాని తర్వాత లైనింగ్ కూడా పెట్టి స్టిచ్ చేసేస్తే మొత్తం మనకు ఫ్రాక్ రెడీ అయిపోతుంది. తర్వాత సైడ్ జాయింట్లు చేసేసుకుంటే డ్రెస్ రెడీ. ఈ ఫ్రాక్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సూపర్గా వస్తుంది. డ్రెస్ ఫైనల్ లుక్ చూడండి ఎలా నీట్గా సూపర్గా వచ్చిందో. వాళ్ళు ఇచ్చిన లైనింగ్ క్లాత్ ఫ్రంట్ సైడ్ మాత్రమే వేసాను. నడుం దగ్గర స్టిచెస్ చూడండి అస్సలు కనిపించ ఫ్రంట్ బ్యాక్ సేమ్ అలానే కుట్టేశాను. ఈ డ్రెస్ మా పాపకి చాలా నచ్చింది, వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.